నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు బాధాకరమైన, పార్టీకి నష్టం చేస్తుందనే నా సొంత అభిప్రాయంతో నేను కొన్ని విషయాలు ఇందుకూరుపేట మండలం జరిగేటి చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలు ఎమ్మెల్యే గారిది తెలియదని చెప్పానని అనుకుంటున్నాను. తెలిస్తే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారని భావించి ఈ మాటలు చెప్పదలుచుకున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్ర నాయుడు గారి పిలుపు మేరకు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసు కొత్తూరు గ్రామంలో ఉంటే అక్కడ నిర్వహించేందుకు వారు ఆదేశిస్తే అందరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మండల ఆఫీసులో చేసుకోవడం జరిగింది. అది గమనించో కావాలని చేశారో ఏమో తెలియదు, కానీ కొంతమంది జగదావపేటలో కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. జగదావపేటలో కానీ ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. పుట్టినరోజు, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు అంటే ప్రతి ఇంట్లో పండుగ రోజే. కానీ ఇందుకూరుపేట కొత్తూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగింది పూర్తిగా తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ప్రకారం, వ్యవస్థల ప్రకారం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు ఇందుకూరుపేట ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ ఎందుకు ఆ విధంగా పెట్టి ఆ విధంగా పార్టీని అవమానపరిచేటట్టుగా అధిష్టానం అనే పేరు వాడి వాళ్ళు అందరినీ పిలుచుకొని పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని అంటున్నారు. అధిష్టానం అంటే ఎవరు? మండలంలో అధిష్టానం అని అంటే మండలాధ్యక్షుడే. పార్టీ పరంగా కానీ పార్టీ సిస్టంగా కానీ ఎవరెత్తుకున్నా మండలాధ్యక్షుడే. మండలాధ్యక్షుడు తర్వాతే పార్టీ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు జరుగుతాయి. కానీ మీరు అధిష్టానం అని చెప్పని వాడి ఎవరికి చెడ్డ పేరు చేయదలుచుకున్నారు? లేకపోతే ఏ అధిష్టానం మీకు చెప్తే మీరు చేశారు? చెప్పండి, అదేనా చెప్పొచ్చు, ఇబ్బంది ఏందా? పిలవండి, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు, ఎవరైతే ఇది లేదు. కానీ తెలుగుదేశం పార్టీని ఏదో నష్టపరిచేదానికనో లెక్కలేనితనంగా చూస్తే మటుకు ఖబర్దార్. ముందు రోజుల్లో చాలా మూల్యం చెల్లించుకుంటారు. ఇది పార్టీకి నష్టం జరిగే పనులు ఏ చేసినా దానికి తగ్గట్టు వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పని మటుకు నేను ఈ సందర్భంగా తెలియజేసి. అంటే మీరు చెప్పేది తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన? మనం ఇప్పుడు పెట్టిన తర్వాత అదే కనపడి దీంతోనే ఆ భావంతోనే మేము చేస్తున్నాం. గ్రూపు రాజకీయాలు వీళ్ళు ఏమన్నా కొత్తగా పెట్టదలుచుకున్నారు. సరే, గతంలో ఎన్నెన్నో వ్యవహారాలు ఉండి తెలుగుదేశం పార్టీ 14 నుంచి కానీ దాని ముందు కానీ ఉన్నప్పుడు కూడా అప్పుడుండే మండలాధ్యక్షుడితో కొందరు విభేదించేది, చేసేది, చెందేదే కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చొని మాట్లాడుకోవడము, సర్దుబాట్లు చేసుకోవడము జరిగేది. ఈ మాదిరిగా ఒక ఊర్లో ఒక కార్యక్రమము, పార్టీ కార్యక్రమం, అదే పార్టీ కార్యక్రమం ఇంకొక ఊర్లో గతంలో ఎప్పుడూ లేదు. ఆలోచించండి మీరు ఎందుకు చెప్తున్నారనేది. అంటే విభేదాలు కానీ ఇంకొకటి కానీ ఉంటాయి, కానీ ఈ మాదిరిగా వర్గాలు చేసేసేది, ఏదో వాళ్ళకాడ మెహర్బానీలు లాపడే దానికోసంగా ఏదో అధిష్టానం అని చెప్పానంటే ఎమ్మెల్యే గారి దగ్గరనో వీళ్ళ మెహర్బానీ చూపించేదానికి చేసినట్టుందే కానీ ఇంకా ఏమీ కాదు. అదే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి రావెళ్ల వీరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగితే మేము రామాలయంలో పూజలు చేస్తే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి వాళ్ళ గోత్రం చెప్పే మేము అర్చన చేయించాం. అంటే ఏంది? మాకు సుపీరియరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మండలానికి తెలుగుదేశం పార్టీ పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం మండలాధ్యక్షుడు ఇక్కడ సుపీరియరు, అదేవిధంగా గ్రామానికి పోతే గ్రామాధ్యక్షుడు సుపీరియర్. ఒక పద్ధతి, ఒక వ్యవహారం మేమేం చెప్తే అదంతా చల్లాల్సిందేను, మేమేం చేసినా పడి ఉండాల్సిందేను, ఏమైనా మాట్లాడితేనో లేకపోతే ఇంకొకటి చేస్తేనో మీ అంతు చూస్తాము, మీకు పనులు ఎట్ట జరుగుతాయో చేస్తామని చెప్పనే బెదిరింపు ధోరణులతో ఈ చేస్తున్నట్టు ఉందే కానీ ఒక పద్ధతి ప్రకారం మరే మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరినీ కలిసిమెలిసి చేసుకుంటా పోతే పార్టీకి మేలు, మనకి మేలు, హుందాగా ఉంటుంది అని చెప్పాననే భావనే లేకుండా, ఆ ఆలోచనే లేకుండా అధికారం వచ్చేసింది మేమేం చేసినా చల్లద్దు అన్నట్టు ఉంది. ఎవరెవరో అందరూ కాదు,
కొంతమంది దీన్ని ఏదో వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయము. దీన్ని ఎమ్మెల్యే గారు ఏదైనా దృష్టి పెట్టి విచారించండి, పిన్ టు పిన్ విచారించండి. మేము చెప్పే దానిలో ఏముందా, ఏది నిజం, ఏది అబద్ధం అనేది దాన్ని చూసుకొని ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పనేది నా డిమాండ్. ఎమ్మెల్యేకి కూడా చెప్పకుండా చేశారనేది మీ ఆలోచన. జగదేవ్పేటలో కార్యక్రమం, జగదేవ్పేటలో జరిగిన కార్యక్రమం అధిష్టానం అనే మాట వాడి అందరిని పిలిచారు. మండలంలో అధిష్టానం వాస్తవంగా ఎవరు? మండలాధ్యక్షుడు చెప్పలేదనే మాట వాడారు. మండలాధ్యక్షుడు తెలియకుండా ఆడబెట్టేసి అధిష్టానం అని చెప్పానని మీరు అందరినీ తప్పుదో ఎందుకు పెట్టించాలా? ఎమ్మెల్యే చెప్పుకుంటారేమో. సరే, ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పనే మాట వాడండి. అయితే ఎమ్మెల్యే గారు చెప్పారని మాకు అందరికి పెట్టండి. ఇప్పుడు మాకు సుపీరియర్ ఎమ్మెల్యే గారు అనే పదం ఆడు వాడితే మండలాధ్యక్షుడు మేము కూడా ఆడికే వస్తాం కదా. ఇప్పుడు సుపీరియర్ ఎవరు? ఎమ్మెల్యే గారు పెట్టండి. సరే, చివరిగా మీరు చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఆదేశాలే మేము పాటిస్తాం. ఇబ్బంది ఏముంది? చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటాటి ముందు జరగకూడదని, పార్టీకి నష్టం చేసే పనులు ఇవి కానీ ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాము. దీని మీద విచారించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇటువంటి ముందు జరగకుండా చూడాలని చెప్పనేదే మా అభిప్రాయం.